ఇటీవల ఎవరు 2024 గాను సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని గెలుచుకున్నారు? జస్ప్రీత్ బుమ్రా. ఫిబ్రవరి 1 నుండి న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే ప్రపంచ పుస్తక ప్రదర్శన యొక్క థీమ్ ఏమిటి? మేము భారతదేశ ప్రజలం. ఇంగ్లీష్లో దీన్ని వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ పుస్తక ప్రదర్శన ఫిబ్రవరి 1 నుండి 9 వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతుంది. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఏ ప్రైవేటు స్పేస్ మిషన్కు పైలట్గా ఎంపికయ్యారు? యాక్సియం మిషన్ 4. భారత వైమానిక దళం అధికారి మరియు ఇస్రో త్వరలో చేపట్టబోయేటటువంటి ఈ గగనయాన్ మిషన్ యొక్క వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఈ యాక్సియం మిషన్ 4కు పైలట్గా ఎంపికయ్యారు. ఇది అంతరిక్ష పరిశోధనలో భారతదేశానికి చారిత్రక మైలురాయిని సూచిస్తున్నది. నాసా జనవరి 30, 2025న ఈ ఎంపికను ప్రకటించింది. ఈ ప్రైవేటు మిషన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, దీనిని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటాము, దీనికి ప్రయాణించిన మొదటి భారతీయ వ్యోమగామిగా శుక్లా నిలిచాడు. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇటీవల గ్రామీణ క్రికెట్ లీగును ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా అవతరించింది? బీహార్. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్ డిజిటల్ చెల్లింపుల కోసం దేనితో ఒప్పందం కుదుర్చుకుంది? వీసా. ఇటీవల చేనేత సదస్సు మంతనను ఎవరు ప్రారంభించారు? గిరిరాజ్ సింగ్. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఇటీవల చేనేత సదస్సు మంతనని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్, జనపథ్, న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఇతను హ్యాండ్లూమ్ వేవర్, ఈ ఐడెంటిఫికేషన్ పోర్టల్ మరియు హ్యాండ్లూమ్ అవార్డుల కోసం ఆన్లైన్ మాడ్యూల్ను కూడా ప్రారంభించాడు. నియంత్రిత గంజాయి సాగు కోసం పైలట్ ప్రాజెక్టు అధీనాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ఆమోదించింది? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం దాని ఔషధ మరియు పారిశ్రామిక అనువర్తనాలను అన్వేషించే లక్ష్యంతో రాష్ట్రంలో నియంత్రిత గంజాయి సాగు కోసం పైలట్ ప్రాజెక్ట్ అధీనాన్ని ఇటీవల ఆమోదించింది. ఈ ఇనిషియేటివ్ ఈ ప్రాంతంలో గంజాయి సాగును చట్టబద్ధం చేయడానికి ఒక ముఖ్యమైనటువంటి దశను సూచిస్తున్నది. బ్రిక్స్ యూత్ కౌన్సిల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వర్కింగ్ గ్రూపు సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు? భారతదేశం. భారత ప్రభుత్వంలోని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని యువజన వ్యవహారాల విభాగం మార్చి 3 నుంచి 7 వరకు బ్రిక్స్ యూత్ కౌన్సిల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్నది. ఈ సమావేశం యొక్క థీము సుస్థిర అభివృద్ధి కోసం యూత్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. బ్రిక్స్ దేశాల నుండి దాదాపు 45 మంది యువకుల ప్రతినిధులు పాల్గొంటున్నారు. 76వ గణతంత్ర దినోత్సవం 2025లో ఏ రాష్ట్రానికి చెందిన ట్యాబ్లు ది పీపుల్స్ చాయిస్ అవార్డును గెలుచుకుంది? ఉత్తరప్రదేశ్. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తరప్రదేశ్లోని మహాకుంభ్ ట్యాబులు ఉత్తమ ట్యాబులు అవార్డును గెలుచుకుంది. కర్చీ పూజపై త్రిపుర వారు రూపొందించిన శకటం 2వ స్థానంలో నిలవగా, ఏటుకొప్పాక బొమ్మలు అనగా చెక్క బొమ్మలపై ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ట్యాబులు 3వ స్థానంలో నిలిచింది. జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్ సేవలలో ఉత్తమ కవాతు బృందంగా గెలుపొందాయి. మొదటి రైసినా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్ని ఏ నగరం నిర్వహిస్తున్నది? అబుదాబి, యుఏఈ యొక్క రాజధాని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మొదటి రైసినా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్ని యుఏఈలోని అబుదాబిలో 28 నుంచి 29 వరకు జరిగింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ రైసినా డైలాగ్ అనేది జియో పాలిటిక్స్ మరియు జియో ఎకానమిక్స్పై భారతదేశం యొక్క అత్యున్నత సమావేశం. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, యుఏఈ విదేశాంగ మంత్రి మరియు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇటీవల బీసీఏసీ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? రాజేష్ నిర్వాన్. డీప్సీక్ V3 మరియు డీప్సీక్ R1 పేరుతో డీప్సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. చైనా డీప్సీక్ V3 మరియు డీప్సీక్ R1 పేరుతో ఈ డీప్సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను అభివృద్ధి చేసింది. ఈ మోడళ్లు చాట్ జీపీటీ మరియు ఇతర ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్లతో పోటీ పడతాయి. డీప్సీక్ అనేది చైనీస్ వ్యవస్థాపకుడు లియాంగ్ వెన్పెంగ్ రూపొందించిన ఉచిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తితో కూడినటువంటి చాట్బాట్. ఇది ఓపెన్ ఏఐ మోడళ్ల కంటే తక్కువ ధరతో నిర్మించబడింది. సాంకేతిక లోపాలను నివేదించడానికి ఐస్పాట్ పోర్టల్ను ప్రారంభించిన సంస్థ ఏది? సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ. సాంకేతిక లోపాలపై మూల కారణ విశ్లేషణ నివేదికలను సమర్పించడం కోసం ఈ సెబీ ఇంటిగ్రేటెడ్ సెబీ పోర్టల్ ఫర్ టెక్నికల్ గ్లిచెస్ అనే వెబ్ ఆధారిత పోర్టల్ను ప్రారంభించింది. ఈ ఐస్పాట్ డేటా నాణ్యతను మెరుగుపరచడం, గత అవాంతరాలను ట్రాక్ చేయడం మరియు మెరుగైన సమ్మతి పర్యవేక్షణ కోసం సిస్టమ్ నివేదికలను రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల T20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసినటువంటి వికెట్ కీపర్గా ఎవరు నిలిచారు? దినేష్ కార్తిక్. ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు అల్జీమర్స్ను ముందస్తుగా గుర్తించేందుకు కొత్త వాయిస్ ఆధారిత పద్ధతిని అభివృద్ధి చేశారు? చైనా. జనవరి 2025లో పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రాల ఆర్థిక సంఘం ECOWS ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ నుండి ఏ 3 దేశాలు వైదొలిగాయి? మాలి, బుర్కినా ఫాసో మరియు నైజర్. దౌత్యపరమైనటువంటి ఉద్రిక్తల కారణంగా మాలి, బుర్కినా ఫాసో మరియు నైజర్ అధికారికంగా ఈ ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ నుండి నిష్క్రమించాయి. ఈ ECOWS ఆర్థిక సహకారం మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి 1975లో స్థాపించబడింది. ఈ ECOWS యొక్క పౌరులు సభ్య దేశాల్లో స్వేచ్ఛగా జీవించవచ్చు, పనిచేయవచ్చు మరియు తరలించవచ్చు. ఉపసంహరణ తర్వాత ఈ ECOWS ఇప్పుడు 12 దేశాలు కలవు. అవి బెనిను, కాబో వెర్డే, కోట్ d'Ivoire, ది గాంబియా, ఘనా, గినియా బిసావు, లైబీరియా, నైజీరియా, సెనిగల్, సిర్రా లియోన్ మరియు టోగో. ఇటీవల వార్తలో కనిపించిన కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. అంతర్జాతీయ సోలార్ కాన్ఫరెన్సు కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ 125వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. 1895లో స్థాపించబడిన ఈ అబ్జర్వేటరీ ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ యాజమాన్యంలో ఉంది మరియు నిర్వహించబడుతుంది కూడా. ఇది తమిళనాడులోని కొడైకెనాల్లో పళని కొండల శ్రేణిలో ఉంది. సూర్యుడు భూమి యొక్క వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాడనే దానిపై డేటాను సేకరించడం మరియు ఋతుపవనాల సమూహాలను బాగా అర్థం చేసుకోవడం ఈ అబ్జర్వేటరీ యొక్క లక్ష్యం. ఇటీవల వార్తలో కనిపించిన బంకాపూర్ వోల్ఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. భారతీయ బూడిద రంగు గల తోడేలు కర్ణాటకలోని బంకాపూర్ వోల్ఫ్ అభయారణ్యంలో 8 పిల్లలకు జన్మనిచ్చింది.
బంకాపూర్ వోల్ఫ్ అభయారణ్యం తోడేలుకు అంకితం చేయబడిన కర్ణాటకలో మొదటి మరియు భారతదేశంలో రెండవ రక్షిత ప్రాంతం. మొదటి అభయారణ్యం వచ్చి 1976లో జార్ఖండ్లో స్థాపించబడినటువంటి మహుద్రన్ వోల్ఫ్ అభయారణ్యం. బీటింగ్ రిట్రీట్ వేడుక ఇటీవల ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ.